మెర్జ్ సార్ట్ అంటే ఏంటి, అలానే మెర్జ్ సార్ట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ మెర్జ్ సార్ట్ అంటే ఏంటి? మెర్జ్ సార్ట్ అనేది ఒక సార్టింగ్ అల్గోరిథం. అది డివైడ్ అండ్ కాంక్వర్ అప్రోచ్ని ఫాలో అవుతుందన్నమాట. ఇందులో ఏం చేస్తామంటే మనము ఇన్పుట్గా ఒక అరేని తీసుకొని దాన్ని రికర్సివ్గా ఎంత వీలైతే అంత స్మాలర్ సబ్ అరేస్గా డివైడ్ చేసి, అలానే దాని తర్వాత వాటిని సార్ట్ చేసి మళ్ళీ మెర్జ్ చేసి ఒక అరేకి తెస్తామన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మెర్జ్ సార్ట్ అనేది ఒక అరేని ఇన్పుట్గా తీసుకొని దాన్ని ఒక 2 హాఫ్స్గా చేసి మళ్ళీ దాన్ని మర్జ్ చేసి సార్టెడ్ అరే ఇస్తుంది అన్నమాట. ఈ ప్రాసెస్ ఎంతవరకు వెళ్తుంది అంటే అరే అనేది సార్ట్ అయ్యేంత వరకు వెళ్తుంది అనమాట. నెక్స్ట్ మర్జ్ సార్ట్ వర్కింగ్ చూద్దాం. మర్జ్ సార్ట్ వర్కింగ్ చూసే ముందు ఈ వీడియో ఎండింగ్లో పిఎస్ఏ నేర్చుకోవడానికి ఒక సజెషన్ ఇస్తాను, దాన్ని మిస్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. కోడ్ ఎక్స్ప్లెనేషన్కి వస్తే ఫస్ట్ మనం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మెర్జ్ సార్ట్ అనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం అనమాట. అందులోకి అరేని ఇన్పుట్గా తీసుకుంటాం అనమాట. ఆ నెక్స్ట్ లైన్లో ఇఫ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకొని అరే యొక్క లెంత్ అనేది 1 కంటే ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తాం అనమాట. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు 1 కంటే తక్కువ ఉన్నా 1తో ఈక్వల్ ఉన్నా కూడా మనం అరే ఆల్రెడీ సార్ట్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే 1 ఉంటే దాన్ని వేరే దాంతో కంపేర్ చేసి సార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనము అరే అనేది 1 కంటే ఎక్కువ ఉంది అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అయ్యిందంటే కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ లైన్లో మనం డెఫినేషన్లో మాట్లాడుకున్నట్టే అరేని డివైడ్ చేయడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. లెంత్ ఆఫ్ అరే ఫ్లోర్ డివిజన్ 2. ఇక్కడ ఫ్లోర్ డివిజన్ 2 ఎందుకు చేస్తాం అన్నమాట, మనం ఫ్లోర్ డివిజన్ చేయడం వల్ల మనకు రిటర్న్లో ఇంటీజర్ అనేది వస్తుందన్నమాట. ఫ్లోట్ వాల్యూస్ అలాంటివి రావన్నమాట. సో మనం ఇక్కడ ఫ్లోర్ డివిజన్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఈ లెఫ్ట్ సైడ్ని ఎల్కి అలానే రైట్ సైడ్ని ఎంకి అసైన్ చేస్తాం అనమాట. అలానే దీన్ని ఇంకా సార్ట్ అవుట్ చేయొచ్చు, నెక్స్ట్ ఇంకా సార్ట్ అవుట్ చేయొచ్చు కాబట్టి దీన్ని రికర్సివ్గా కాల్ చేస్తాం అనమాట. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ని రైట్ సైడ్ని అలా ఎంతవరకు చేస్తామంటే మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టు వీలైనంత స్మాల్ సబ్ అరేస్ అయ్యేంత వరకు వీటిని రికర్సివ్గా కాల్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం ఐజేకే అనే వేరియబుల్స్ని తీసుకొని దాన్ని 0కి ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. ఈ ఐజేకే ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ ఈ సబ్ అరేస్లో ఇండెక్సెస్ చూసుకునేకనమాట. ఈ ఇండెక్సెస్ బేస్ చేసుకొని మనం సార్ట్ చేస్తాం. ఈ ఐ అనేది ఎల్కి అంటే లెఫ్ట్ అరేకి, అలానే జే అనేది రైట్ అరేకి, కే అనేది ఒరిజినల్ అరేకి అనమాట. మనం సార్ట్ చేస్తాం చూడండి ఫైనల్ అరే, దాని ఇండెక్స్ అంతా కే మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం వైల్ లూప్ వాడామన్నమాట. వైల్ లూప్ అనేది ఒక కంట్రోల్ స్టేట్మెంట్. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే దీని పక్కనుండే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది అనమాట. సో దీని సింటాక్స్ ఏమంటే వైల్ ఫాలోడ్ బై కండిషన్ కోలన్. ఇక్కడ మనము ఈ కండిషన్లో అండ్ అనే ఆపరేటర్ వాడామన్నమాట. అండ్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉండే టూ కండిషన్స్ ట్రూవా ఫాల్సా అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే ఇది ట్రూగా చెప్తుంది అనమాట. అప్పుడే వైల్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ రెండిట్లో ఒక కండిషన్ ఫెయిల్ అయినా అండ్ అనేది ఫాల్స్ ఇస్తుంది అనమాట. సో వైల్ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఐ ఈజ్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ఎల్ అంటే ఐ అనేది లెంత్ కంటే తక్కువ ఉండాలన్నమాట. అలానే జే అనేది కూడా లెంత్ ఆఫ్ ఎం అంటే రైట్ సైడ్ ఉండే అరే కంటే సబ్ అరే కంటే కూడా తక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇది ట్రూ అయిందంటే ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అయితేనే అందులోపల డిఫైన్ చేసినట్టు ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎల్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఎం ఆఫ్ జే అంటే ఎల్ ఆఫ్ ఐ అంటే లెఫ్ట్ సైడ్ సబ్ అరే ఇండెక్స్ ఎలిమెంటు, అలానే ఎం ఆఫ్ జే అంటే ఇక్కడ మనం వాల్యూస్ కంపేర్ చేస్తాం అనమాట. లెఫ్ట్ సైడ్ 8th పొజిషన్లో ఉండే ఎలిమెంటు, అలానే రైట్ సైడ్ 8th పొజిషన్లో ఉండే ఎలిమెంట్ కానీ తక్కువ ఉన్నిందంటే, లెఫ్ట్ సైడ్ ఉండేది రైట్ సైడ్ ఎలిమెంట్ కంటే తక్కువ ఉన్నిందంటే మనం క్రియేట్ చేసే కొత్త అరేలో ఆ ఎలిమెంట్ని మనం పేస్ట్ చేస్తాం అన్నమాట. అలానే ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. ఎల్స్ ఇప్పుడు
ఒకవేళ m అనే ఎలిమెంట్ గాని తక్కువ ఉన్నిందంటే ఆ అరేలో m అనే ఎలిమెంట్‌ని ప్లేస్ చేసి jని ఇంక్రిమెంట్ చేస్తామనమాట. ఈ బోత్ కేసెస్‌లో kని ఇంక్రిమెంట్ చేస్తామనమాట. kని ఎందుకు ఇంక్రిమెంట్ చేస్తామంటే మనం పేస్ట్ చేసే ప్రతి ఎలిమెంట్ తర్వాత మనము కొత్త ఇండెక్స్‌లో నెక్స్ట్ వచ్చే కొత్త ఎలిమెంట్స్ అన్నీ కొత్త ఇండెక్సెస్‌లో పేస్ట్ చేయాలి కాబట్టి మనం kని ఇంక్రిమెంట్ చేస్తామనమాట. ఇదంతా వర్కింగ్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక అరేని డివైడ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయిందనమాట ఎగ్జిక్యూషన్ అనేది. ఫస్ట్ మనం అరేని ఇన్పుట్‌గా తీసుకున్నాం. ఆ తర్వాత ఈ లెంత్ ఆఫ్ ద అరే బేస్డ్ మనం ఫ్లోర్ డివిజన్ చేశాక ఇక్కడ 6 ఉంది. 6ని ఫ్లోర్ డివిజన్ చేస్తే 3 వస్తది. లెఫ్ట్ సైడ్ 3, రైట్ సైడ్ 3 అయింది. దాన్ని మనం ఎల్‌ఎం అనుకుంటాం అనమాట. ఆ తర్వాత ఈ ఎలిమెంట్స్ ఇంకా మనం ఇక్కడ రికర్సివ్‌గా కాల్ చేసి ఎంత వీలైతే అంత లాస్ట్ సబ్ ఎలిమెంట్ వచ్చేంత వరకు మనం ఇక్కడ రికర్షన్‌లో కాల్ చేస్తాం అనమాట. ఆ తర్వాతే మనం సార్ట్ చేస్తాం. అది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండివిజువల్ ఎలిమెంట్స్ అయ్యేంత వరకు ఇక్కడ 6, 1, 5 ఇండివిజువల్ అయ్యేంత వరకు డివైడ్ అయ్యి ఆ తర్వాత మనం మెర్జ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ కోడ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఎల్ ఆఫ్ ఐ దీన్ని ఎల్ అనుకుందాం. దీన్ని ఎం అనుకుందాం. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఐ అనేది 6 అనుకుంటే ఎం ఆఫ్ జే అనేది 1 అనుకుంటే మనము ఇక్కడ కండిషన్ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ అనేది తప్పయిందనమాట. నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ ట్రూ అయింది కాబట్టి 1 అనేది 6 కంటే తక్కువ కాబట్టి దీన్ని కే అనుకుందాం. కేలో పేస్ట్ అయిందనమాట. నెక్స్ట్ కే ఇంక్రిమెంట్ అవుతుంది. అలానే జే కూడా ఇంక్రిమెంట్ జే అనేది 1 నుండి 5 అయింది. అలానే కే అనేది 1 నుండి న్యూ ప్లేస్లోకి ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రస్తుతానికి వాల్యూ లేదు. నెక్స్ట్ మనం మళ్ళీ ఇక్కడ లెంత్ అనేది ఐ అనేది లెంత్లోనే ఉందన్నమాట. లెస్ దాన్ లెంత్లోనే ఉంది. అలానే జే అనేది కూడా లెస్ దాన్ లెంత్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ లెంత్ అంటే రేంజ్లో ఉందని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళా ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ కంపేర్ చేస్తాను అనమాట. 6 ఈజ్ లెస్ దాన్ 5 అనేది కండిషన్ తప్పు కాబట్టి మళ్ళీ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎల్స్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ 5 అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. అలానే జే ఇంక్రిమెంట్ అవుతుంది. అలానే కే కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ కే ఇంక్రిమెంట్ అయినప్పుడు జే ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ కండిషన్ ఈ వైల్ కండిషన్ అనేది బ్రేక్ అయింది. అంటే జే లెంత్ దాటేసింది కాబట్టి ఈ లూప్ స్టేట్మెంట్ అనేది ఇంక వర్క్ అవ్వదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎలిమెంట్స్ మిగిలిపోయాయిగా, సో వాటిని ప్రింట్ చేయడానికి నెక్స్ట్ ఇంకో కోడ్ రాస్తాం అనమాట. అదే ఈ కోడ్ అనమాట. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్, ఈ 2 బ్లాక్స్ ఆఫ్ కోడ్ అదే. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ వైల్ దాని కండిషన్ ఇస్తాం. ఏం కండిషన్ ఇస్తున్నాం అంటే ఐ అనేది లెంత్ ఆఫ్ ఎల్ కంటే తక్కువ ఉంటే ఇక్కడ కే లోపల మనం పేస్ట్ చేయాలి అని ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ లైన్లో అప్పుడు ఈ 6 అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అలానే కే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ ఎల్ అనేది లెంత్ దాటేసింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ అదే ఇక్కడ సేమ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. కొన్ని టైమ్స్ ఏమంటే లెఫ్ట్ సైడ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వీడియోలో చూసినట్టయితే మనకు లెఫ్ట్ సైడే సరిపోలేదు కాబట్టి మనం సపరేట్ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసాం. కొన్నిసార్లు రైట్ సైడ్ కూడా రావచ్చు కాబట్టి మనం ఆల్రెడీ ముందుగానే ఇక్కడ కోడ్ రాసి పెట్టేసాం. ఈ కోడ్ రాసింది అందుకే అనమాట. నెక్స్ట్ ఇక్కడికి మనం ఈ మెర్జ్ సార్ట్ అనే బ్లాక్ ఆఫ్ కోడ్ రాసేసాం అనమాట ఫంక్షన్ది. ఇక్కడ అరే అనేది ఇన్పుట్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ మెర్జ్ సార్ట్ ఆఫ్ అరే అనేది ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ రెండు కంపేర్ అయ్యాయి. మళ్ళీ ఇక్కడ నుండి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మళ్ళీ మెర్జింగ్ కి ఈ వైల్ స్టేట్మెంట్ నుండి ఇప్పుడు మనము ఇక్కడ ఎల్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఎం ఆఫ్ జే, ఇక్కడ 1, 2 కంపేర్ చేస్తున్నాం అనమాట. 1 అనేది 2 కంటే తక్కువ కాబట్టి ఫస్ట్ మనం 1 ఇక్కడ పేస్ట్ అవుతుంది అనమాట కేలో. దీన్ని ఎల్ అనుకుందాం, దీన్ని ఎం అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ కంపేర్ స్టార్ట్ అయింది. ఈ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ కండిషన్లోకి వెళ్తుంది. అన్ని లెంత్లోనే ఉన్నాయి కాబట్టి 5 ఈజ్ లెస్ దాన్ 2 ఇవి రెండు కంపేర్ అయితే ఇక్కడ కండిషన్ తప్పైంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ 2 పేస్ట్ అవుతుంది అనమాట. 2 పేస్ట్ అయ్యాక జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అలానే కే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నింది ఇక్కడికి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి 6 ఈజ్
6 ఈజ్ లెస్ దాన్ 3 మళ్ళీ కండిషన్ తప్పయింది. సో 3 ఇక్కడ పేస్ట్ అవుతుంది, మళ్ళీ జే ఇంక్రిమెంట్ అవుతుంది, కే అనేది ఇక్కడ నుండి ఇక్కడికి ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 6 ఈజ్ లెస్ దాన్ 4, ఇక్కడ 4 అనేది మళ్ళీ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి 4 అనేది పేస్ట్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ కే ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది జే అనేది రేంజ్ దాటేసింది కాబట్టి ఇక్కడ ఇది ఫెయిల్ అయ్యి ఈ కింద ఉండే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో ఈ మిగిలిండేది లెంత్లో ఉంది కాబట్టి ఈ 6 అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇలాగా మెడ్ సార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ వరకు చూసినట్టయితే మీకు కంటెంట్ ఖచ్చితంగా నచ్చుంటుంది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో ఒక సజెషన్ ఇస్తాను అన్నగా, అదేమంటే మనం ఒకడు ఈజీగా స్విమ్ చేస్తున్నాడని చూసి మనకు కూడా ఈజీగా వచ్చేస్తుందని ఎలాంటి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ లేకుండా ట్రై చేసామంటే మనం ఖచ్చితంగా సఫర్ అవుతాం అన్నమాట. అలానే మనం ఇప్పుడు వీడియో చూసేసాము, ఈజీగా అర్థమైపోయింది అని వదిలేసామంటే సేమ్ పరిస్థితి వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకు ఒక అసెస్మెంట్ ఇస్తాను. జస్ట్ 2 నెంబర్స్ని సార్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే కోడ్ కావాలంటే వీడియో పాజ్ చేసి చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా అంటే మీరు కోడ్ని కాపీ పేస్ట్ చేస్తారు, సో మీకు కోడింగ్ యూజ్ ఉండదు. మీరే టైప్ చేశారంటే మీకు కొంచెం తెలుస్తుంది ఎక్కడెక్కడ సింటాక్స్ ఎర్రర్స్ అవ్వకుండా ట్రైనింగ్ అవ్వచ్చు. సో ఈ 2 క్వశ్చన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆన్సర్స్లో. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఎంతసేపు కోడ్ డిస్కస్ చేసాంగా, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూద్దాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనం ఇచ్చిండే అరే ఇన్పుట్ సార్ట్ అయ్యి వచ్చింది. అలానే కావాలంటే ఇప్పుడు మనం నెంబర్స్ కావాలంటే చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ట్ అయ్యి వచ్చింది. మీరు ట్రై చేయండి. అసెస్మెంట్లో వచ్చిన ఆన్సర్స్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇంకా ఛానల్కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో క్విక్ సార్ట్ ఆల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ క్విక్ సార్ట్ ఆల్గోరిథం. క్విక్ సార్ట్ ఆల్గోరిథం అనేది ఒక సార్టింగ్ ఆల్గోరిథం. ఇది డివైడ్ అండ్ కాన్క్వైర్ ఆల్గోరిథం మీద వర్క్ అవుతుంది. క్విక్ సార్ట్ ఆల్గోరిథంలో అరేలోని ఒక ఎలిమెంట్ని పివోట్ అనుకుంటాం. ఆ పివోట్గా ఎలాంటి ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ ఎలిమెంట్ అనేది అరేలో ఏదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ పివోట్ ఎలిమెంట్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టి అరేని పార్టిషన్స్గా స్ప్లిట్ చేస్తామన్నమాట. ఇలా అరే సార్ట్ అయ్యే వరకు చేస్తామన్నమాట. ఇలాగా క్విక్ సార్ట్ ఆల్గోరిథం వర్క్ అవుతుంది. నెక్స్ట్ క్విక్ సార్ట్ ఆల్గోరిథం వర్కింగ్ చూద్దాం. ఇప్పుడు క్విక్ సార్ట్ ఆల్గోరిథం కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇందులో మనం 2 ఫంక్షన్స్ వాడాం. ఒకటి క్విక్ సార్ట్ ఫంక్షన్, అది అరేని అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయడానికి. అలానే ఇంకోటి పార్టిషన్ ఫంక్షన్, ఇది మనం ఇక్కడ కాల్ చేసామన్నమాట. పార్టిషన్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే అరేలోని ఎలిమెంట్స్ని రీఅరేంజ్ చేయడానికి. అది ఏ విధంగా అంటే పివోట్ ఎలిమెంట్ కంటే వాల్యూ తక్కువ ఉన్న వాటిని లెఫ్ట్ సైడ్కి అండ్ ఎక్కువ ఉన్న వాటిని రైట్ సైడ్కి మూవ్ చేస్తాం అనమాట. అది మనం వర్కింగ్ వీడియోలో చూసాం. పార్టిషన్ ఫంక్షన్ 3 పారామీటర్స్ తీసుకుంటుంది. అవి ఏవి అంటే సార్ట్ అవ్వాల్సిన అరే, లోయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే అండ్ హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే.
హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరేని మనం పివోట్కి అసైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ లోయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే ఐని లో -1కి సెట్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ లూప్ ఇటరేషన్ ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ లో హై, అంటే ఇటరేషన్ అనేది లో టు హై -1 రేంజ్ వరకు ఉంటుంది. ఇందులో ఇఫ్ అరే ఆఫ్ జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పివోట్, అంటే ఇఫ్ జే వాల్యూ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పివోట్ వాల్యూ ఎలిమెంట్ అయితే ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అన్నమాట ఒక స్టెప్. ఆ తర్వాత అరే ఆఫ్ ఐ అరే ఆఫ్ జే వాల్యూస్ స్వాప్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ స్టెప్లో. ఇది ఈ వర్కింగ్ వీడియోలో చూద్దాం. మనం కోడ్లో డిస్కస్ చేసినట్టే ఐ అనేది లో -1 నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అలానే జే అనేది లో నుండి హై -1 రేంజ్ వరకు ఇటరేట్ అవుతుంది అనమాట. అలానే అరే ఆఫ్ జే అనేది పివోట్తో ఎలా కంపేర్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే జే అనేది పివోట్తో కంపేర్ చేసుకుంటా ఉందన్నమాట. ఇప్పుడు జే అనే వాల్యూ పివోట్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉంది. అలానే వాల్యూస్ కూడా స్వాప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు జే అనేది రేంజ్ దాటిపోయింది అనమాట, ఫర్ లూప్ రేంజ్ దాటిపోయింది. సో లూప్ బ్రేక్ అయిపోద్ది. ఆ తర్వాత ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అరే ఆఫ్ i+1 అరే ఆఫ్ ఐ అనే వాల్యూస్ ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. అది ఈ వీడియోలో చూద్దాం. జే అనేది రేంజ్ దాటిపై పివోట్ ప్లేస్కి వచ్చినప్పుడు ఐ అనేది ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ అలానే పివోట్ వాల్యూ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 4, 6 వాల్యూస్ చేంజ్ అయ్యాయి. అలానే 4 అనేది పివోట్ వాల్యూ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 4 కంటే తక్కువ ఉండేది ఒక పార్టీషన్ అవుతుంది, 4 కంటే ఎక్కువ ఉండేది ఇంకో పార్టీషన్ అవుతుంది అనమాట. అరే ఆఫ్ i+1 అలానే అరే ఆఫ్ ఐ వాల్యూస్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. మనం ఆల్రెడీ రిటర్న్ అండ్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుందో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అది ఆ వీడియో లింక్స్ మనం డిస్క్రిప్షన్లో పెడతాం. రిటర్న్ అండ్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకునే వాళ్ళు ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ క్విక్ సార్ట్ ఫంక్షన్ కూడా 3 పారామీటర్స్ తీసుకుంటుంది. అవి ఏవి అంటే సార్ట్ అవ్వాల్సిన అరే, లోయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే, హైయెస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద అరే. ఇందులో ఇప్పుడు లో ఈజ్ లెస్ దాన్ హై అనేది కరెక్ట్ అయితే ఈ పార్టీషన్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ఈ రిటర్న్ వాల్యూ ఈ పై అనే దాంట్లో సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్విక్ సార్ట్ తాను రికర్సివ్గా 2 టైమ్స్ తానే కాల్ చేసుకుంటుంది అనమాట. మనం రికర్షన్ ఎలా వర్క్ అవుతుంది అలానే ఇటరేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాం. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఫస్ట్ రికర్సివ్ క్విక్ సార్ట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే సార్ట్ అవ్వాల్సిన అరే అనేది లో నుండి పివోట్ -1 వరకు ఉంటుంది అనమాట. అలానే సెకండ్ రికర్షన్ కాల్లో అరే అనేది పివోట్ +1 నుండి హై వరకు ఉంటుంది అనమాట. ఇందులో మనం పివోట్ ఇన్వాల్వ్ చేయము, ఎందుకంటే పివోట్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఫిక్స్ అయిపోయింది అనమాట, ఆల్రెడీ అరేలో సార్ట్ అయిపోయింది అనమాట. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయం. ఫస్ట్ క్విక్ సార్ట్ రికర్సివ్ కాల్లో ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇక్కడ ఇఫ్ లో ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు హై అనేది కండిషన్ ట్రూ అయితే మళ్ళీ పార్టీషన్ అరే అనేది ఇక్కడ పార్టీషన్ ఫంక్షన్ అనేది మళ్ళీ జరుగుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్, అంటే పివోట్ కంటే తక్కువ ఉన్న వాల్యూస్ మీద ఈ పార్టీషన్ జరుగుతుంది అనమాట. ఎక్కడి వరకు జరుగుతుంది అంటే పివోట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సార్ట్ అయ్యే వరకు జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్విక్ సార్ట్ సెకండ్ రికర్సివ్ కాల్లో ఏం జరుగుతుందంటే మళ్ళీ తాను రికర్సివ్ కాల్లో పిలుచుకున్నప్పుడు ఇఫ్ లో ఈజ్ లెస్ దాన్ హై అనే కండిషన్ ట్రూ అయితే మళ్ళీ పార్టీషన్ అరేని కాల్ చేస్తుంది అనమాట. మళ్ళీ సెకండ్ రికర్సివ్ ఫంక్షన్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్ వెళ్ళి ఇక్కడ పివోట్కి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని కరెక్ట్గా అరేంజ్ అయ్యేంత వరకు మళ్ళీ ఈ పార్టీషన్ ఫంక్షన్ వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు చెప్పిన దాన్ని వర్కింగ్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ రికర్సివ్ కాల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే
పివోట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక అరేగా సార్ట్ అయ్యాయి. మళ్ళీ పార్టీషన్ ఫంక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ అనేది మళ్ళీ లోయెస్ట్ ఇండెక్స్ అనేది లో -1 నుండి స్టార్ట్ అవుతుంది. అలానే జే అనేది పివోట్ వరకు ఉంటుందన్నమాట. మళ్ళీ ఇక్కడ న్యూ పివోట్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, ఎందుకంటే ఆల్రెడీ 4 అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ సేమ్ వాల్యూస్ అనేటివి కంపేర్ అవుతూ అరే ఆఫ్ ఐ అరే ఆఫ్ జే వాల్యూస్ మళ్ళీ ఎక్స్చేంజ్ అయ్యి, అలానే లూప్ రేంజ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అరే ఆఫ్ i+1 అరే ఆఫ్ హై అనే వాల్యూస్ ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ పివోట్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇలా లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అన్ని సార్ట్ అయ్యే వరకు జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఉండే అరే మొత్తము 3 పార్టీషన్స్గా డివైడ్ అయిందనమాట. 3 పార్టీషన్స్గా డివైడ్ అయింది. ఇక్కడ ఫర్దర్ క్విక్ సార్ట్ ఫంక్షన్ ఎందుకు జరగదంటే, ఇక్కడ కండిషన్ ప్రకారం లో హై వాల్యూస్ ఇందులో ఉండవు అనమాట, ఎందుకంటే ఇవి ఇండివిజువల్ అయిపోయినాయి కాబట్టి. సో ఇక్కడికే క్విక్ సార్ట్ ఫంక్షన్ అనేది రికర్సివ్ ఫంక్షన్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రికర్సివ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ విధంగా వాల్యూస్ అన్నీ పార్టీషన్స్గా డివైడ్ అయ్యి ఇండివిజువల్ పార్టీషన్స్గా డివైడ్ అయ్యేంత వరకు జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా క్విక్ సార్ట్ ఆల్గరిథం ఈ టూ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని అలానే పివోట్ని యూజ్ చేసుకొని అరేని సార్ట్ చేస్తుంది అనమాట. క్విక్ సార్ట్ ఆల్గరిథం అనేది లార్జ్ అరేస్ని సార్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్విక్ సార్ట్ ఆల్గరిథం ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఎగ్జిక్యూషన్ అయ్యే ముందు ఫస్ట్ ఇక్కడ లో లెస్ దాన్ హై అంటే మనం అరేలోని వాల్యూస్ కంపేర్ చేయట్లేదు. ఇక్కడ మనం లో ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ హై ఇండెక్స్, మనం జస్ట్ ఇండెక్సెస్ మాత్రమే కంపేర్ చేస్తా ఉన్నాం అన్నమాట. ఎందుకంటే మీరు ముందు నేను ఇక్కడ ఇటరేషన్ వర్సెస్ రికర్షన్ అనే టాపిక్ మీద వీడియో చేశాను అనమాట. అందులో రికర్షన్ ఎలా వర్క్ అవుతుందో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రికర్షన్నే కంపేర్ చేసుకున్నట్టయితే ఇది తనను తాను ఇన్ఫైనైట్ రికర్షన్ అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవ్వకపోతే ఇన్ఫైనైట్ రికర్షన్ అక్కర్ అయ్యి మెమరీ అనేది ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ లో ఈజ్ లెస్ దెన్ హై అనే కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ రికర్షన్ అనేది ఏం కన్సిడర్ చేస్తుందంటే, అరేలో ఇంకా ఎలిమెంట్స్ సార్ట్ అవ్వనివి ఉన్నాయనుకొని పార్టీషన్ ఫంక్షన్ ని పిలుస్తానే ఉంటది అనమాట. పార్టీషన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ వచ్చే వరకు చేస్తుంది అనమాట. సో ఇలా కండిషన్ అనేది జరుగుతూ ఉంది. మనం లాస్ట్ లో చూసుకున్నట్టయితే మనకు ఎలిమెంట్స్ అనేటివి లాస్ట్ లో అన్ని స్ప్లిట్ అయిపోయాయి అనమాట, ఇండివిజువల్ గా పార్టీషన్ జరిగిపోయింది. సో మనకు అక్కడ హై ఇండెక్స్ లో ఇండెక్స్ రెండు ఒకటే కాబట్టి ఈ కండిషన్ బ్రేక్ అయ్యి క్విక్ సార్ట్ రికర్షన్ ఇన్ఫైనైట్ లూప్ నుండి ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ అయితే ఈ రికర్షన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం కొంచెం డేటా ఇస్తున్నాం అనమాట, ఇన్పుట్ గా సార్ట్ అవ్వాల్సిన అరే ఇస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్విక్ సార్ట్ అనే దాన్ని కాల్ చేస్తా ఉన్నాం అనమాట. అందులో సార్ట్ అవ్వాల్సిన అరే ఇస్తున్నాం. అలానే లో ఇండెక్స్ వాల్యూ 0 ఇస్తాను. అలానే ఇక్కడ సైజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ డేటా అంటున్నాం. లెంత్ ఆఫ్ డేటా ఏం చేస్తుందంటే దాని లెంత్ ఇస్తుంది అనమాట, ఇచ్చుండే డేటా లెంత్ ఎంత ఉంది అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్విక్ సార్ట్లో సార్ట్ అవ్వాల్సిన అరే లోయెస్ట్ ఇండెక్స్ హైయెస్ట్ ఇండెక్స్ ఇచ్చాము. ఇది నెక్స్ట్ మనం ఇక్కడ సార్టెడ్ అరే మనము క్విక్ సార్ట్లో అసెండింగ్ ఆర్డర్ ట్రై చేసాం. సార్టెడ్ అరే ఇన్ అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ ప్రింట్ డేటా, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్సార్టెడ్ అరే అని చెప్పి ఫస్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రింట్ అయింది. నెక్స్ట్ సార్టెడ్ అరే ఇన్ అసెండింగ్ ఆర్డర్ అని చెప్పి 0 1 2 6 7 8 9 అని ప్రింట్ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో గైస్. అండ్ ముందు పెట్టిన ఇటరేషన్ వర్సెస్ రికర్షన్ వీడియో చూడండి, అలానే రిటర్న్ వర్సెస్ ప్రింట్ వీడియో కూడా చూడండి. దానివల్ల ఈ కాన్సెప్ట్స్ అనేటివి క్లియర్ అవుతాయి మీకు. అలానే ఇంకా ఛానల్కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి పైథాన్ కాన్సెప్ట్స్ అలానే డిఎస్ఏ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
టుడేస్ టాపిక్ ఈస్ బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందంటే, రాంగ్ ఆర్డర్లో ఉండే ఎలిమెంట్స్ని కరెక్ట్ ఆర్డర్ వచ్చే వరకు రిపీటెడ్గా కంటిన్యూగా స్వాప్ చేస్తుంది. ఇప్పుడు బబుల్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇస్తాము. నెక్స్ట్ ఇందులో 2 ఫర్ లూప్స్ వాడతాం అనమాట. ఇక్కడ ఔటర్ లూప్ రేంజ్ ఎంతవరకు ఉంటుందంటే 0 టు లెంత్ ఆఫ్ అరే -1 వరకు ఉంటుంది అనమాట ఔటర్ లూప్ రేంజ్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ రేంజ్ ఎంతవరకు ఉంటుందంటే 0 టు లెంత్ ఆఫ్ అరే -1 -i వరకు ఉంటుంది. ఈ i అనేది ఔటర్ లూప్ నుండి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో మనము ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్ వాడతాము. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇక్కడ ఇచ్చిండే స్టేట్మెంట్ కరెక్ట్ అయితేనే ఈ కింద ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ మనకు రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనము అరేని తీసుకుంటాము. అరే అనేది రేంజ్లో ఉంటే మనకి ఇంకా స్వాప్ని ఫాల్స్కి అసైన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఇది కూడా రేంజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇఫ్ కండిషన్కి వెళ్తుంది. ఇక్కడ ఇఫ్ కండిషన్ అరే ఆఫ్ జే అంటే 5, అరే ఆఫ్ j+1 అంటే 4, ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఇప్పుడు 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం స్వాప్ చేస్తాం అనమాట. అరే ఆఫ్ జేకి అరే ఆఫ్ j+1 అసైన్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ అరే ఆఫ్ j+1 ఏంది 4, అంటే 4, 5 వాల్యూస్ స్వాప్ అవుతాయి అనమాట. ఇక్కడ స్వాప్ అయింది కాబట్టి ఇక్కడ స్వాప్డ్ ఈక్వల్స్ టు ట్రూ అనేది అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా లూప్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి, ఇన్నర్ లూప్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ లూపింగ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ 5, 3ని కంపేర్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇఫ్ కండిషన్ కరెక్ట్ అయింది కాబట్టి ఈ 3, 5 కూడా స్వాప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్వాప్ అయింది కాబట్టి మళ్ళీ స్వాప్డ్ ఈక్వల్స్ టు ట్రూ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకా లూప్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ బ్లాక్లోకి వచ్చి మళ్ళీ 5, 6ని కంపేర్ చేస్తుంది. ఇలా లూప్ బ్రేక్ అయ్యేంత వరకు, ఇన్నర్ లూప్ బ్రేక్ అయ్యేంత వరకు వర్క్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ 9, 8 స్వాప్ అయిన తర్వాత ఇక్కడ రేంజ్ అనేది లిమిట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇన్నర్ లూప్ బ్రేక్ అయిపోతుంది అనమాట. మళ్ళీ బయటకు వెళ్తాం. నెక్స్ట్ మళ్ళీ అవుటర్ లూప్లో మళ్ళీ రేంజ్ అనేది కరెక్ట్లో ఉంది కాబట్టి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ సెకండ్ టైం పాసింగ్, ఇక్కడ మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ 4, 3 కరెక్ట్ కాబట్టి మళ్ళీ స్వాప్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ స్వాప్డ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇది ఎక్కడి వరకు జరుగుతుంది అంటే ఇవన్నీ కరెక్ట్ ఆర్డర్లో వచ్చే వరకు. ఇప్పుడు అన్నీ స్వాప్ అయిపోయినాయి అనేటప్పటికి మనకు ఎలా తెలుస్తుంది అంటే స్వాప్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అనేది మనకు వచ్చిందంటే అన్నీ ఆల్రెడీ సార్టెడ్ అయిపోయాయి అని చెప్పి. కాబట్టి ఇఫ్ నాట్ స్వాప్డ్ ఇక్కడ బ్రేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ లూపింగ్ అంతా అయ్యిందంటే మనము ఈ ఫంక్షన్ని రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంపుట్స్ ఇస్తున్నాం, ఎలిమెంట్స్ ఇంపుట్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ బబుల్ సార్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఇందులో ఎలిమెంట్స్ అనే దాన్ని ఇంపుట్గా ఇస్తున్నాం. నెక్స్ట్ సార్టెడ్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బబుల్ సార్ట్ కోడ్ని మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు ఇది గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఈ గ్రేటర్ దాన్ని లెస్ దాన్గా చేసామంటే మనకు డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. ఈ వీడియో కింద థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.